అంతవరకు జీవన్ రెడ్డి గారి ప్రభావం ఉంటది. అది ఒక సపరేట్ ఇన్సిడెంట్ గానే చూడాలి తప్ప ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ప్రభావం ఏముండదు. ఓవరాల్ గా తెలంగాణ అంతా టీఆర్ఎస్ కి కలిసి వచ్చేది కూడా పెద్దగా ఏముండదు. అది కరీంనగర్ జిల్లా వరకు, పర్టికులర్ గా జగిత్యాల నియోజకవర్గం వరకే ఒక దాన్ని చూడాలి. రెండవది కవిత విషయంలో ఏంటంటే ఆమె తన కార్యాచరణ ఎట్లుంటది, తర్వాత తన ప్రణాళిక ఏంటి, తన మేనిఫెస్టో ఇదంతా బయట పెట్టిన తర్వాత కొంత యూత్ ను, మహిళలను ఆకర్షించగలిగే అవకాశం ఉంటది. అది పెద్దగా టీఆర్ఎస్ కి వచ్చే నష్టం అయితే ఏం లేదు. దానివల్ల ఆ కాంగ్రెస్ కు రేపు ఆమె అటాచ్ అయితే కనుక కొంత ఆమె కలవడం వల్ల కాంగ్రెస్ కి ఏమన్నా ప్లస్ అయితే కావచ్చు, కానీ టీఆర్ఎస్ కు పెద్దగా మైనస్ అయితే ఏమి ఉండదు. అంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ప్రకాష్ గారు, ప్రధానంగా మీరు మిగిలిన అందరికంటే ఎక్కువ మీరు అన్ని పార్టీలతో, తెలంగాణ పార్టీలు ప్రధానంగా మీకు అనుబంధం ఎక్కువగా ఉంది. టీడీపీ తర్వాత టీఆర్ఎస్ మాత్రమే నిలదొక్కుంది, అధికారంలోకి వచ్చింది. మధ్యలో చాలా పార్టీలు వచ్చాయి, పోయాయి, అధికారంలోకి కూడా ఏది రాలేదు. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అఫ్ కోర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ పార్టీ కొంత మొన్న రీసెంట్గా తప్ప ఈ మూడు పార్టీలు తప్ప కొత్తగా వచ్చిన ప్రాంతీయ పార్టీలు ఏవి నిలదొక్కోలేదు. అంటే ఇప్పుడు స్పేసే లేనప్పుడు అది నిలదొక్కుకోవడం గురించి ఎందుకు ఆలోచించాలి? ఆ ఉనికిని చాటుకోవడానికైనా వాళ్ళకు కొంత స్పేస్ ఉందా అనేది ఇక్కడ సమస్య. అంటే టిఆర్ఎస్ పెట్టినప్పుడు అక్కడ ఒక స్పేస్ కనబడ్డది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎన్కౌంటర్లు, తెలంగాణ అంతా కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ నినాదం తీసుకొని వచ్చాడు కాబట్టి అప్పుడు ఒక స్పేస్ కనబడ్డది. ఎన్టీ రామారావుకి అయితే బ్రహ్మాండంగా స్పేస్ ఉండే అప్పుడు ఆ రోజుల్లో. జగన్ కూడా ఆంధ్రలో స్పేస్ ఉండే, ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత అక్కడ పతనం అయిపోయింది కాబట్టి ఆ ప్లేస్ అంతగా జగన్ కు వచ్చేసింది. అక్కడ ఇప్పుడు లేదంటారు, అది ఇప్పుడు ఎక్కడ స్పేస్ లేదు. నేషనల్ రాజకీయాలలో ఒక స్పేస్ ఉంది కానీ దానికి అందుకోగలిగే నాయకత్వం లేదు. రాష్ట్రంలో మాత్రం ఇక్కడ స్పేస్ లేదు, పక్క రాష్ట్రంలో కూడా స్పేస్ లేదు. ఇప్పుడు షర్మిల గారు కూడా పార్టీ పెట్టి చాలా రోజులు ప్రయత్నం చేశారు. అది అక్కడ స్పేస్ ఆమెకు దొరకలేదు, ఇక్కడ స్పేస్ దొరకదు. కాబట్టి వాళ్ళు ఉనికి చాటుకోవడానికి వేరే పార్టీతో అటాచ్ అయ్యి ఒక ఎమ్మెల్యే టికెట్, 2 ఎమ్మెల్యే టికెట్లు తీసుకోవడానికి మాత్రమే ఏ కొత్త పార్టీ వచ్చినా కూడా అంతే ఉంటుంది. రైట్, ఫైనల్ క్వశ్చన్. సిద్దిపేటలో బరిలో దిగుతానని గతంలో ఒకసారి కవిత గారు ప్రకటించారు. నిజంగా సిద్దిపేటలో గెలిస్తే మంత్రిని చేస్తానంటూ రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఎలా చూడాలి? సిద్దిపేట సెంట్రిక్ గా జరుగుతున్న ఈ రాజకీయాన్ని. అంటే సిద్దిపేటలో ఎవరు గెలిస్తే మంత్రి చేస్తాడు? కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే చేస్తాడా అంతే, లేకుంటే వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే చేస్తాడా? ఎవరు గెలిచినా చేయొచ్చు, ఏముంది దానికి. అంటే వేరే వాళ్ళు గెలిచే స్కోప్ ఉందా? 2.5 ఏళ్లలో సిద్దిపేట పరిణామాలు అలా మారే అవకాశం ఉన్నాయా? నేను ఏమంటున్నా అంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఉన్నంత వరకు సిద్దిపేటలో కనీసం డిపాజిట్ కూడా రాదు. ఎవరికి గెలవడం కాదు, డిపాజిట్ కూడా రాదు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, చాలా అంశాలు చెప్పారు. థ్యాంక్ యూ.